నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. ఇద్దరు తమ్ముల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. వాడి గురించి చిన్న మాట నేను చెప్తాను. వాడు ఈ లోకంలో ఉన్నంత కాలము వాడు ఈ లోకంలో చాలా విచ్చలవిడిగా తిరిగాడు. ఎన్నో బీభత్సమైనటువంటి పనులు వాడు చేసేవాడు. బ్లేడ్ బ్యాచెస్ అంటారు, తెలుసు కదమ్మా? బ్యాచ్లు తెలుసు కదా? బ్లేడ్లతో కోసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళతో తిరిగినటువంటి వాడు అనమాట నా తమ్ముడు. వాడితో తిరిగినటువంటి వాడి స్థితిని చూచి, వాడి పరిస్థితిని చూచి నాకు చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది. నేను షార్ట్గా చెప్తున్నాను ఈ మాట. ఎందుకు అంత వేదన అంటే, మా తండ్రి మమ్మల్ని ఆశపడింది ఏంటో తెలుసా? మా నాన్న ఒకప్పుడు లోకానుసారంగా తిరిగినోడే, ఈ లోకంలో బ్రతికినటువంటి వ్యక్తి. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, నన్ను ద్వారా దేవుని తెలుసుకున్న తర్వాత మా నాన్న దేవుడికి మా ముగ్గురిని సమర్పించుకున్నాడు. ప్రభువా, నేను లోకంలో విచ్చలవిడిగా తిరిగాను, కానీ నా ముగ్గురు కుమారులు ఆ విధంగా ఉండకూడదు. నిన్ను విశ్వసించి నిన్ను నమ్ముకొని చచ్చిపోయే వారిగా ఉండాలి తప్ప నీ వంటి తెలియనటువంటి వారిగా ఉండకూడదు అని మా తండ్రి మా మీద ఒక తీర్మానం తీసుకొని మా కోసము అనునిత్యం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక సంఘటన మా కుటుంబంలో జరిగింది. ఆ సంఘటన మమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేసిందనమాట. అయితే మా అమ్మ, మా తల్లిదండ్రులకు ప్రార్థన ఒకటే, నా ముగ్గురు కొడుకులు కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీ పరిచర్య చేయాలి, నీ కోసము నీ రాజ్యమును చూచేవారిగా ఉండాలని మా నాన్న ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. అయితే ఒక రోజున నేను ఈ విధంగానే సేవలు తిరుగుతూ మా ఊరికి దూరంలో గౌరీపట్నం అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ వాక్యమును వీక్షించిన తర్వాత కొద్దిసేపటికి నా తమ్ముడు వచ్చాడు. సడన్గా వచ్చి, అన్నయ్య ఫోన్ కావాలి, నేను పెయింటింగ్ పనికి వెళ్తున్నాను, నాకు ఫోన్ కావాలి, వారం రోజులు అక్కడ రాను, నేను క్యాంపెయినింగ్కి వెళ్తున్నాను అంటే, సరేలేరా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇస్తాను అని చెప్పేసానంటే, లేదన్నయ్య కొద్దిసేపు కూర్చుంటాను అని వాడు చెప్పాడు. సరే కూర్చోరా అని చెప్పి వాక్యం అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది, మేము ఇంటికి బయలుదేరుతున్నాం. సరే రారా నాతో పాటు వచ్చేది కానీ అంటే, లేదని ఫ్రెండ్ కానీ తీసుకొచ్చాను కదా, వాడితో పాటు రావాలి లేకపోతే ఫీల్ అవుతాడని అంటే, సరే అయితే తొందరగా వచ్చేయండి, నేను ఫోన్ ఇస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళాలని మా ఊరిని, నేను నాతో పాటు ఇంకొక అన్నయ్య అన్నాడు, వాడిని వేరే ప్రాంతంలో దిగి నా ఊరికి రావాలి. అయితే సరేలేని నా ఊరిని దాటుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి వెనక్కి వస్తున్నాను. ఇంటికి వచ్చాను, మా తమ్ముడు రాలేదు. ఇంటికి వచ్చి నా షర్టు, నా డ్రెస్ చేంజ్ చేసుకొని అలా టీ షర్ట్ వేసుకుంటున్నాను. వెంటనే ఒక ఫోన్ వచ్చింది, అన్న మోషకి యాక్సిడెంట్ అయిందనంటే, సరేలే అని చెప్పేసి చాలా తొందరపాటుగా వెళ్ళి చూశాను. ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారా, ఏరు రానంటే, లేదన్న మన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారానంటే, సరేలే అని చెప్పేసి పరుగున మళ్ళా బండి తీసుకొని వెనక్కి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక స్కూటీ ఆగిపోయి ఉంటే ఒక తమ్ముడు రోడ్డు మీద అడ్డుగా నిలబడి వాహనాలు ఆపుతున్నాడు, ఎవరు ఆపుతలేదు. సరేలేని ఏదేమైంది, నేను ఆపిన తర్వాత చూస్తే ఒక తమ్ముడు యాక్సిడెంట్ అయి ఉన్నాడు. వాడు నా తమ్ముడు కాదు, ఒక యాక్సిడెంట్ ఉన్నాడు. వాడు కాళ్ళు, చేతులు, ఆ తల మొత్తం అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఆ స్థితిలో కొన ప్రాణంతో ఉన్నాడు. వాడిని బండి మీద ఎక్కించుకొని టీ షర్ట్ అంతా బ్లడ్ అయిపోయింది. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాను. సరే యాక్సిడెంట్ అయింది, ఈడికి కూడా అయింది, మా తమ్ముడు కూడా ఇక్కడికి రావాలి కదా అని చూస్తే అక్కడున్న బెడ్లో వెతుకుతున్నాను, కనిపించలేదు. అరే ఏమైందని చెప్పి నాకు ఫోన్ చేసినాడు అడిగితే, లేదా నాకు తీసుకొచ్చేస్తున్నారు. అదేంట్రా తీసుకురావడం ఏంట్రా, వచ్చేసారన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు లేడు, ఇక్కడేమో చూస్తే ఈ వీడు ఎక్కడ లేడు అని అంటే, లేదన్నా తీసుకొస్తున్నారు ఉండనా అంటే, సరేలేని హాస్పిటల్ బయటికి వస్తే నా తమ్ముడిని ఒక బండి మీద తీసుకొచ్చారు యాక్సిడెంట్ అయిపోయి. వాడిని ఎత్తుకొని భుజాల మీద మోసుకొని ఒక బెడ్ మీద వాడిని పడుకోబెట్టాను అనమాట. పడుకోబెడితే డాక్టర్ అడిగాను, సార్ ఎలాగైనా బ్రతికించండి, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను, వాడు బ్రతకాలి అని చెప్పేసి. ఎందుకు వాడు బ్రతకాలనుకున్నానంటే, వీడి లోకంలో చాలా దారుణంగా బ్రతికాడు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, వాడు ఆ రోజున చచ్చిపోయాడు. ఆ క్షణమే చివరి క్షణంలో చనిపోయాడు. అయితే చనిపోయినోడి గురించి మనకి ఎందుకు అని అంటున్నారేమో. ఒక మాట చెప్తాను, వాడు చచ్చిపోవడానికి 2 రోజుల క్రితం నా గుండెల మీద పడుకున్నాడు అనమాట. ఆడు పెద్దోడు, నాకంటే హైట్ ఉంటాడు, ఆడు 6 feet అలా ఉంటాడు, చాలా హైట్ అనమాట. నా గుండెల మీద పడుకొని, అన్న ఈ లోకంలో నాకు సంతోషం లేదు. ఏమైందిరా, ఏంట్రా అంటే, ఎవడో చెప్పాడు సిగరెట్ తాగితే నాకున్న ఫిట్స్ పోతుందని. సరేలే అని చెప్పేసి పొగాకుతో మొదలుపెట్టాను. పొగాకు రసం తీసుకున్నాను. ఆ రసం కాస్త నన్ను సిగరెట్లకి నడిపించింది. ఆ సిగరెట్లు కాస్త విమలాలు తినడం, విమలాలు కాస్త గంజాయిల దగ్గరికి తీసుకెళ్ళింది, గంజాయిల దాకా డ్రగ్స్ దగ్గర తీసుకెళ్ళింది. కానీ నాకు ఈ లోకంలో నా రోగానికి నయం కాలేదన్న.
ఈ లోకంలో నాకు నయం కాలేదు. మరి ఏం చేస్తావురా అని అంటే, ఇవన్నీ మానేసి నీతో పరిచయకు వస్తానన్నా, నీతో సేవలో ఉంటానన్నా అని అన్నాడు. మంచిదిరా, దేవుడు అదే ఇష్టపడుతున్నాడు, మేమందరం అదే ప్రార్థన చేస్తున్నాము కదంటే, మరి దేవుడు నన్ను ఇష్టపడతాడా అని అంటే, ఎందుకు ఇష్టపడరా అని అంటే, ఏం లేదన్నా, ఈ లోకంలో అన్నీ చూడడానికి నేను ఇష్టపడ్డాను కానీ దేవుని చూడడానికి నేను ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా మందిరంలో కూర్చోడానికి నేను ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తో తిరగడానికి నేను ఇష్టపడ్డాను. బయట ఉన్నటువంటి జల్సాలు చూసుకోవడానికి డీజే దగ్గర, వినాయకుల దగ్గర, అనేక మంచి డ్యాన్సులు, తీన్మార్ల దగ్గర తిరిగాను కానీ నా బతుకు నేను దేవుని వైపు చూడాలనుకోలేదన్నా. మరి దేవుడు నన్ను చూస్తాడా, నా రోగం బాగుపడుస్తాడా అని అంటే, ఎందుకు బాగుపరచరా? నలిగిన హృదయం ఆయనకు కావాలి, బాధపడి హృదయం ఆయనకు కావాలి, వేరుపరచబడిన మనిషి ఆయనకు కావాలరా అని అంటే, సరే అన్న నా కోసం ప్రార్థన చేయండి. నేను కాదురా, నువ్వు చేసుకో, దేవుణ్ణి ఇష్టపడతాడంటే సరే అన్న అని చెప్పి వాడు ఆ రోజు ఆ మాటలు చెప్తూ నా గుండెల మీద పడుకొని ఆయన ఏడ్చేశాడు. ఏడ్చిన ఆ యొక్క తడి నేను ఫీల్ అయ్యి దేవుడిని బాగుపరుస్తాడా అని చెప్పిన 2 రోజులకి ఈ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అది చెప్పి 1 రోజు అయింది. 2వ రోజు వాడు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా? అరే, నువ్వు ఇప్పుడే కదా రక్షణ పొందావు, ఇంకొంతకాలం ఉండు, తర్వాత నీకు ఇస్తానని అన్నాడు. అయితే బాప్తిసం తీసుకొని చచ్చిపోయాడు. మరి పరలోకానికి వెళ్తాడని అంటే, దేవుడి దగ్గర నేను ఆ ప్రార్థన చేశాను, ప్రభువా నా తమ్ముడు రక్షణ పొందుకొని చచ్చిపోవాలని నా ప్రార్థన, నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన. మరి అది నెరవేరిందో లేదో మాకు తెలియదు. మరి ఏంటి ప్రభువా అని అంటే, దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం అంతా కూడా నా రాజ్యంలో ఉంటుంది. నువ్వు బాధపడకు. ఆయన నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. కానీ నాలో ఇంకా కలత ఉంది. అరే, ఎలా ఉంటుంది అది? ఎలా చూడగలను నేను? నా తమ్ముడు దేవుడి యొక్క సేవ చూడకుండా వాడు ఇష్టపడ్డాడు నేను సేవ చేసి చచ్చిపోవాలనని. కానీ అది లేదు కదా అని అంటే, నాకు అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఏంటో తెలుసా? ప్రభువా ఏంటి నాకు తెలియపరచు, స్పష్టతనివ్వనంటే దేవుడు నాకు చెప్పాడు, వాడు నీ గుండెల మీద పడుకొని కార్చిన కన్నీరే దానికి సాక్ష్యం. వాడు నిన్ను చూశాడు అనుకున్నావు కానీ నీ కార్చిన కన్నీటితో దేవుడైన నన్ను చూచాడు. వాడికి రక్షణ కలిగింది. దేవుని బిడ్డలారా, నేను ఇదే మాట అడుగుతున్నాను. మనం ఏ నిమిషాన మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణాన మనకి ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ లోకంలో వెతికేవారిగా మనం ఉండకూడదు, దేవుని చూచేవారిగా మనం ఉండాలి. బ్రతికిన 2 నిమిషాలైనా చాలు, 1 సెకండ్ అయినా చాలు. ఆ 1 సెకండ్ నువ్వు దేవుని చూడగలవా? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దైవికంగా మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి ఎన్నిసార్లు దేవుని చూడగలుగుతున్నాం? ఎన్నిసార్లు మనం దేవుని వెతికే వారంగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయాలి.